మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దత్తపుత్రుడిగా మారాడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారని తెలిపారు. బీజేపీతో పోరాటం చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైనా సూపర్ 6 పథకాలు ఒకటి కూడా అమలు చేయలేదని, సూపర్ 6 పథకాలు సూపర్ ప్లాపేనా అని ప్రశ్నించారు. వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యకర్తల ముఖ్య ఉద్దేశం ఈ సమావేశాలకి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, చంద్రబాబు గారు అధికారంలో 1 సంవత్సరంగా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారి పర్ఫార్మెన్స్ అయితేనేమి, లేకపోతే హనీమూన్ పీరియడ్ అయితేనేమి అందరూ చూశారు. ఇక ఎలక్షన్లకి 4 సంవత్సరాలు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్కు సంబంధించి ఇక్కడ ఉన్న కార్యకర్తలకైతేనేమి, నాయకులకైతేనేమి ఉన్న ఇబ్బందులు ఏమిటి అన్న విషయాలపై చర్చించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ పార్టీకి తీటుగా సమాధానం చెప్పే సత్తా ఉన్న పార్టీగా ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటున్నామంటే గత 5 సంవత్సరాలుగా అంతకుముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయినట్టుగా మోడీకి దత్తపుత్రుడిగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తేవడం కాదు కదా, బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి, బీజేపీ వాళ్ళకి ఏది కావాలంటే ఆ సాయం చేసి పెట్టారు. నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అలా మోడీకి సేవ చేస్తూ తరిస్తుంటే, ఇంకోవైపు చంద్రబాబు గారు ఇప్పటి కూటమి సర్కారు జనసేన టీడీపీ కలిపి అదే బీజేపీ పార్టీతో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు. గత సంవత్సరంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఈ కూటమి సర్కారే అధికారంలో ఉండబోతుంది.